అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా గుడ్ మార్నింగ్ చెప్పి చాలా రోజులైంది. అండ్ నేనిప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను గైస్. ఈరోజు నాకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌కి స్కిప్ ఏం చేయాలనేసి నా దగ్గర వాటర్ మిలన్ ఉంటే అవి తింటున్నా. దాని తర్వాత సోక్డ్ ఆల్మండ్స్ తిన్నా. అండ్ నెక్స్ట్ ఇంగా హాస్టల్ నుంచయితే గుడికెళ్ళినా. ఎందుకంటే ఆ రోజు మండే. యాక్చువల్లీ నేను శివుడి టెంపుల్‌కెళ్ళాలి. బట్ అంత మార్నింగ్ ఏ శివుడి టెంపుల్ ఓపెన్ లేదు అనేసి మా హాస్టల్ దగ్గరలో ఉన్న గణేష్ టెంపుల్‌కెళ్ళినా. ఇంక ర్యాపిడో బుక్ చేసుకున్నా. సన్‌రైజ్ మాత్రం ఎంత బావుండే. అది ఎంజాయ్ చేసుకుంటూ ఇంక సెంటర్‌కయితే ఎళ్ళిపోయినా. ఎళ్ళిపోయిన తర్వాత చదువుకున్నా. చదువుకున్నా అని చెప్పే బదులు ముచ్చట పెట్టినా అని చెప్పడం కరెక్ట్ గావచ్చు. ఇంగ నెక్స్ట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఫోన్స్ బయట ఉండే డిక్కీలో పెట్టిన ఫోన్స్ అన్నీ తీసుకొచ్చి అందరికిచ్చేసిన. అండ్ దెన్ అందరు ఇక్కడ ఎళ్ళిపోవడానికైతే చూస్తున్నారు. మేము గూడా ఎళ్ళిపోతున్నాము. ఇంగ బ్యాగ్ అక్కడ డిపాజిట్ జేషుండే. అక్కడికెళ్ళి తీసుకొని పోయినా. మా ఫ్రెండ్ లంచ్‌కి ఏమేమో తెచ్చిండే. అదేమేమో తినేసి 2½ కిలోమీటర్స్ నడుచుకుంటూ ఒక బస్ స్టాప్ పోతామనైతే ఇప్పటివరకు అనుకోలే. ఇంగ అంతసేపు నడిచినాక గంట తర్వాత మా బస్సయితే వచ్చింది. ఇంగెక్కినాము. లక్కీలీ సీట్ దొరికింది గాబట్టి ఓకే. ఇక్కడ పిల్లల్ని ఎత్తుకపోయే దొంగలాగున్నా. అంత ముసుగు కప్పుకున్నాక ఉబ్బరియకపోతే ఇంకేమిస్తది గైస్. నాకు చాలా వేడిగుండే అప్పుడు. ఇంగా హాస్టల్‌కొచ్చిన తర్వాత నైట్ డ్రెస్‌లకి చేంజ్ అయ్యి మళ్ళీ వాటర్ మిలన్ అయితే తిన్నా. పడుకొని లేచిన తర్వాత ఫుల్ ఆకలైండే. ఇంగ నూడిల్స్, పెప్సీ తెచ్చుకొని తినేషిన. తిన్న తర్వాత చాయ్ టైమ్ అయిండే అనేసి అక్క వాళ్ళతోని చాయ్‌కెళ్ళినా. నేనొక సోడా గూడా తాగిన. అండ్ దెన్ ఇంకో ఎగ్జామ్ ఉంటది గదా రేపు. ఆ ఎగ్జామ్‌కి చదువుకుంటూ ఉన్నా. అసలు కొంచెం గూడా బ్రెయిన్‌లోకి ఎక్కలేదు. ఇంగ మూసేసి డిన్నర్‌కయితే ఎళ్ళిపోయినా. డిన్నర్‌కి వంకాయ కర్రీ పెట్టిర్రు. అండ్ తర్వాత వచ్చిన తర్వాత రేపటికి డ్రెస్ తీసి పెట్టుకున్నా. పెట్టుకొని బ్యాగ్ అంతా సర్దుకొని స్కిన్ కేర్ చేసుకొని పడుకున్నాను గైస్. గుడ్ నైట్.